Jungle. అబ్దుల్ సలాం న్యాయ పోరాట కమిటీ వర్ధిల్లాలి. అబ్దుల్ సలాం న్యాయ పోరాట కమిటీ అబ్దుల్ సలాం న్యాయం కోసం చలో కర్నూలును జయప్రదం చేయండి. అబ్దుల్ సలాం న్యాయం కోసం చలో కర్నూలును. అబ్దుల్ సలాం న్యాయ పోరాట కమిటీ అబ్దుల్ సలాం న్యాయ పోరాట కమిటీ అబ్దుల్ సలాం న్యాయ పోరాట కమిటీ అబ్దుల్ సలాం న్యాయం కోసం చలో కర్నూలును జయప్రదం చేయండి. అబ్దుల్ సలాం న్యాయం కోసం నెల రోజులు అయిపోయినాయి. 3వ తేదీ నవంబర్ 3వ తేదీన అబ్దుల్ సలాం భార్య పిల్లలతో ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పటి వరకు అబ్దుల్ సలాం కుటుంబానికి న్యాయం జరగలేదు. అది ప్రభుత్వం ద్వారా తూతూ మంత్రాలు జరిగినాయి మాత్రం, కానీ ఇప్పటి వరకు సరైన న్యాయం జరగలేదు. న్యాయం జరగాలంటే అబ్దుల్ సలాం కుటుంబానికి అబ్దుల్ సలాం పోరాట కమిటీ మొదటి రోజు నుంచి 4 డిమాండ్స్ చేస్తుంది. ఇప్పుడు వరకు ఒక్క డిమాండ్ వైపు కూడా ప్రభుత్వం కదలలేదు. అవి డిమాండ్స్ అందరికీ తెలుసు. న్యాయ పోరాట కమిటీ కాదు, తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ప్రజలు అందరు ఇదే డిమాండ్ చేస్తున్నారు. అబ్దుల్ సలాం కుటుంబానికి సరైన న్యాయం జరగాలంటే సిబిఐ విచారణ జరిపించాలి. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళకి కఠినంగా శిక్షించాలి. కాల్ డేటా సంవత్సరం కాల్ డేటా బయటికి పెట్టాలి. అదేవిధంగా ఉద్యోగాల నుంచి ఎవరైతే ఆఫీసర్ దీంట్లో ఇన్వాల్వ్గా ఉన్నారో అబ్దుల్ సలాంకి టార్చర్ చేయడానికి, ఆత్మహత్యకు పాల్పడడానికి ఎవరైతే నిందితులు ఉన్నారో, టార్చరింగ్ చేశారో ఆ అందరికీ రిమూవ్ చేయాలి, తొలగించాలి ఉద్యోగాల నుంచి. మనం మొదటి రోజు నుంచి ఇదే డిమాండ్ చేస్తున్నాము. ఇప్పుడు వరకు ప్రభుత్వము వైఖరి ముండిగానే మనకు అనిపిస్తుంది. రాష్ట్రంలో అబ్దుల్ సలాంకి న్యాయం జరగడం లేదని మన అబ్దుల్ సలాం పోరాట కమిటీ సభ్యులు, ఆర్గనైజర్, కన్వీనరు వాళ్ళందరూ పిలుపు ఇచ్చారు. మనం కూడా దానికి అండగా ఉండాము. కాబట్టి ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో అబ్దుల్ సలాం కుటుంబానికి న్యాయం జరిగేలా సిబిఐ విచారణ చేయడానికి అసెంబ్లీలో తీర్మానం చేయకుంటే మనం అందరము చలో అసెంబ్లీ ఈరోజు నిర్ణయిస్తాము. మనం కూడా చలో అసెంబ్లీ పెడతాము. నంద్యాల ఓకే పిలుపునిస్తాం. కుటుంబానికి న్యాయం జరగాలని వివిధ రూపాల్లో నంద్యాలలో ఆందోళన నిర్వహించడం జరిగింది. అయితే కంటితొడుపు చర్యగా సిఐలను, హెడ్ కానిస్టేబుల్ను అరెస్ట్ చేసి కర్నూలు జైలు పంపినారు. అక్కడితో ఆగదు, సిబిఐ విచారణ జరపాలా. మేము కోరుతున్న డిమాండ్లను వెంటనే పరిశీలించి ఆ డిమాండ్లన్నింటినీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా జిల్లా ఎస్పీ గారికి తెలియజేయడం కోసం నంద్యాల అబ్దుల్ సలాం న్యాయ పోరాట కమిటీ ద్వారా వాళ్ళకి విజ్ఞాపన పత్రం ఇవ్వబోతున్నాం. అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా అబ్దుల్ సలాం న్యాయ సమితి వారు చేస్తున్న చలో అసెంబ్లీలో తీర్మానం చేయాలని చలో అసెంబ్లీకి పిలిపివ్వడం జరిగింది. పిలుపులో భాగంగా వారందరూ వెళ్తున్న వాళ్ళని హౌస్ అరెస్ట్ చేయడము, అదేవిధంగా ఎక్కడికక్కడ పోనీయకుండా అడ్డుకోవడము, ఇది అప్రజాస్వామికమైన చర్య. ప్రజాస్వామిక హక్కులను భంగం కలిగేసే పద్ధతిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రవర్తిస్తున్నారు. గతంలో తను ఆందోళన చేస్తే మొత్తము నియంతృత్వ ప్రభుత్వం అని చంద్రబాబు చెప్పినాడు. అంతకన్నా నియంతృత్వంగా ఈరోజు రాత్రి నిన్ననే అరెస్టులు చేసి, ఇళ్ల దగ్గర అరెస్టులు చేసి, రైల్వే స్టేషన్ల దగ్గర అరెస్ట్ చేయడం దుర్మార్గమైన చర్య. ఇది నియంతృత్వమైన చర్య. ఎమర్జెన్సీ కాలాన్ని కలవరపరిచే పద్ధతుల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రవర్తిస్తున్నాడు. నేటి వరకు అబ్దుల్ సలాం న్యాయ పోరాట కమిటీ జరుగుతున్న ఆధ్వర్యంలో పోరాటంలో స్పందించి ఈరోజు అరెస్టు చేయడం జరిగింది. కానీ మేము 6 రోజుల నుంచి చెప్పేది ఒకటే, 4 అంశాల మీద మేము పోరాడుతున్నాం. ఒకటి, అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య కారకులైన నిమిషాంబ జ్వాలర్ పైన సిబిఐతో విచారణ జరిపించాలని. ఎందుకంటే దొంగతనం జరిగినప్పటి నుండి నేటి వరకు ఏం జరిగింది అనేది కాల్ డేటా కూడా రావాలని. అదేవిధంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి ఈ అబ్దుల్ సలాం కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు దాంట్లో
లేకోకుండా కేసు విచారణ జరిపించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. కానీ ఇవాళ జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య నంద్యాల పట్టణం జరిగింది. కళ్యాణ దుర్గంలో ఒక మహిళ పైన హత్రాస్ సంఘటన జరిగిన లాంటిది జరిగింది. ఇలాంటి జరుగుతున్నా అంటే ఇవాళ జరుగుతున్న వైసీపీ ప్రభుత్వం మైనార్టీలపై దాడులు హత్యలు జరుగుతున్నాయి. దీనికి అందరికీ కారణము ఇవన్నీ ప్రభుత్వ హత్యలే అని చెప్పి మేము అబ్దుల్ సలాం న్యాయ పోరాట కమిటీగా తెలియజేస్తున్నాం.